లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. ముందుగా మహిళలందరికీ కూడా శ్రావణ శుక్రవార వరలక్ష్మి వ్రత శుభాకాంక్షల్ని మీకు ముందుగానే తెలియజేస్తున్నానండి. ఆగస్ట్ 21 తేదీ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కదా. ఇది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అన్ని విషయాలు కూడా మనకు అన్నీ తెలుసు, మనం అందరం పాటించేవే. కాకపోతే మళ్ళీ ఒకసారి మనం వాటిల్ని మననం చేసుకుందాం. కాకపోతే వాటి యొక్క మనం అంతరార్థాన్ని తెలుసుకొని ప్రవర్తించాలి. ఏ నోము నోచినా, ఏ పూజ చేసినా, ఏది చేసినా కూడా ఏదో మనం చేసాము తంతుగా కాకుండా దాని యొక్క తత్వాన్ని, అంతరార్థాన్ని గనక తెలుసుకొని, ఆ యొక్క అర్థాన్ని కనుక తెలుసుకొని గనక చేసినట్లయితే అది ఇంకొంచెం ఫలవంతం అవుతుంది. మన జీవితాన్ని కూడా తరింపజేస్తుందనమాట. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఉంది. అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ రోజు దీనికి చూడండి, ప్రతి వ్రతానికి ఉద్యాపన ఉంటుంది. ఇప్పుడు శ్రావణ మంగళవారం నోవు నోచుకుంటాం, దానికి ఉద్యాపన ఉంటుంది. పువ్వు తాంబూలం, పండు తాంబూలం నోవులు నోచుకుంటాం, సంవత్సరం చేస్తాం, ఉద్యాపన ఉంటుంది. కాకపోతే కాకపోతే ఉద్యాపన లేనటువంటి వ్రతం ఏదైనా ఉంది అంటే అది ఒక వరలక్ష్మి వ్రతం మాత్రమే. చూడండి, సృష్టి ఆది మొదలుకొని ఈనాటి వరకు కూడా కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఈ వరలక్ష్మి వ్రతాన్ని నోస్తూనే ఉన్నారు ప్రతి ప్రతి ఒక్క మహిళలు కూడా. ఎందుకు అంటే ఉద్యాపన లేనటువంటి వ్రతం. ఉద్యాపన అనేది ఉందనుకోండి, ఆ ఉద్యాపన చేసేస్తే ఇంక మళ్ళీ ఆ వ్రతాన్ని చేయం. కాబట్టి ఉద్యాపన లేనటువంటి ఏకైక వ్రతం ఏంటంటే వరలక్ష్మి వ్రతం. దాన్ని ప్రతి ఒక్క మహిళలు కూడా ప్రతి సంవత్సరం కూడా భక్తి శ్రద్ధలతోటి, ఆనందోత్సాహాలతోటి చక్కగా ఉల్లాసంగా జరుపుకుంటూ ఉంటారు. శ్రావణ మాసం వస్తుంది అంటేనే మహిళలందరికీ కూడా చాలా ఆనందదాయకం, సంతోషంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఓ రకంగా ఇప్పుడు ఈ ఆషాఢం నుంచి ఆఫర్లు 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 అని చెప్పి ఈ చీరలు, పట్టు చీరలు అవి ఇవి కూడా చాలా విశేషంగా ఇస్తున్నారనమాట మహిళలకి, ఆకర్షణీయంగా. కాబట్టి కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు శ్రావణ మాసంలో మంగళవారం నోములు నోచుకుంటారు. మొదటి సంవత్సరం చక్కగా పుట్టింట్లో నోములు నోచుకుంటారు. తర్వాత సంవత్సరాలు వాళ్ళ వీలుని బట్టి ఎక్కడుంటే అక్కడ నోచుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం వీలైనంత వరకు అండి. వరలక్ష్మి వ్రతాన్ని మనకి కథలో ఏం చెప్పారండి, పౌర్ణమి ముందర వచ్చేటువంటి శుక్రవారం మాత్రమే చేసుకోవాలి. అంతేగాని ఏదో మనకి కుదరని పక్షంలో, విధి లేని పరిస్థితుల్లో మాత్రమే నెక్స్ట్ వారానికి వెళ్ళాలి. అంతేగాని లేదు ఈ వారం మాకు ఇబ్బంది ఉంది, లేదా ఇంకొకళ్ళ ఇంటికి పోవాలనో, ఇంకొక చోటకు పోవాలనో మనం నోముని వాయిదా వేయకూడదు. ఇప్పుడు వినాయక చవితి పండుగ ఉంది, భాద్రపద శుద్ధ చవితి రోజునే చేసుకుంటున్నామా, ఎప్పుడైనా చేసుకుంటున్నామా? కాదు కదా. ఏ పండుగలైనా సరే వాటికి నిర్దేశించిన కల్పంలోనే మనం చేసుకోవాలి. అదేవిధంగా వరలక్ష్మి వ్రతాన్ని కూడా మన కథలో ఏం చెప్పింది, పౌర్ణమికి ముందర వచ్చేటువంటి శుక్రవారం. ఇంకా కూడా కొన్ని కొన్ని ధర్మసింధు అట్లాంటి గ్రంథాల్లో సూర్యుడు కర్కాటక రాశిలో ప్రతి నెల కూడా సూర్యుడు రాశి మారుతూ ఉంటారు, సంక్రమణం జరుగుతుంది. ఇంకా కర్కాటక రాశిలో ఉన్నప్పుడు చేసుకుంటే ఇంకా విశేషము, ఫలప్రదం అని కూడా చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఆ రోజు ఉదయాన్నే ప్రాతకాలాన లేచి స్నానం చేసుకొని, కాకపోతే వ్రతాన్ని ఎలా ఆచరించాలి, మన ఇష్టం వచ్చినట్టు ఆచరించకూడదు. కల్పనలో ఏం చెప్పుంది, వీలైనంత వరకు భక్తి శ్రద్ధలతోటి, కుదిరినంత వరకు శాస్త్రోక్తంగా ధర్మబద్ధంగా ఆచరించాలి. గోమయం ఉంటే గోమయంతో అలికి, ఒకప్పుడు అంటే మట్టిళ్ళు కాబట్టి అండి ఆవు పేడ తెచ్చుకొని చక్కగా అలకమైనటువంటి వాళ్ళు. ఇప్పుడు మనం ఆవు పేడ ఎక్కడ తెస్తాం, ఎక్కడ అలుగుతాము మనం ఈ మార్బుల్ హౌస్లో. దాని కాబట్టి మనం అలకలేం కాబట్టి కొంచెం పసుపు నీళ్ళు తీసుకొని ఆ ప్రదేశాన్నంతా కూడా చక్కగా శుభ్రం చేసి, శంఖ చక్ర పద్మాది ముగ్గులను పెట్టుకొని, తర్వాత ఒక పీట తీసుకొని ఆ పీటను కూడా శుభ్రం చేసి దానికి పసుపు రాసి, దానికి కూడా బొట్టు, పసుపు, కుంకుమ పెట్టుకొని దాని మీద ఒక తెల్లని వస్త్రాన్ని పరవాలండి. ఎందుకంటే అమ్మవారు క్షీర సముద్రంలోంచి వచ్చింది, పాల సముద్రంలోంచి వచ్చింది. కాబట్టి ఆమెకు తెలుపు వర్ణం అంటే చాలా ప్రీతి అనమాట మహాలక్ష్మి అమ్మవారికి. సరస్వతి అమ్మవారికి కూడా తెలుపు వర్ణం ప్రీతే, కానీ మహాలక్ష్మి అమ్మవారికి కూడా తెలుపు వర్ణం చాలా ప్రీతి. ఒక తెల్లటి మంచి పట్టు వస్త్రాన్ని, అంచు ఉండేటువంటి వస్త్రాన్ని వేయాలండి. ఎప్పుడైనా సరే పేట్ల మీద వేసేటప్పుడు మనం ఒక అంచు ఉండేటువంటి వస్త్రాన్ని వేయాలి. వేసి దాని మీద బియ్యం పోసి, దాని మీద మనం పంచపల్లవాలతో ఏర్పరిచినటువంటి కలశాన్ని పెట్టి, ఆ కలశంలో నీళ్లు పోసి, గంధ పుష్పాది అక్షతలన్నీ వేసి, సుగంధ పరిమళమైనటువంటి ద్రవ్యాలన్నీ వేసి, దాంట్లో ఈ మామిడి ఆకులను పెట్టేసి, ఆ తర్వాత కొబ్బరికాయ పెట్టి, ఆ కొబ్బరికాయని బాగా పీచంతా ముందర పక్క రుద్దేసి, చక్కగా పసుపు పూసి, కళ్యాణం బొట్టు పెట్టాలండి. అది గుర్తుపెట్టుకోవాలి. కళ్యాణం బొట్టు పెట్టి, ఆ పైన కొబ్బరికాయకి ఒక జాకెట్ పెట్టి, ఆ తర్వాత
ఇంత మొదలైతే ఆ కొబ్బరికాయకే వీళ్ళు గోధుమ పిండి అట్లాంటి పిండిని అద్ది అమ్మవారి ముఖంగా తయారు చేసినటువంటి వాళ్ళు. ఇప్పుడు అందరూ కూడా అమ్మవారి ముఖాన్ని కొనుక్కుంటున్నారు కదండీ! దాన్ని పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవాలి. అంతేగాని కలశంలోనే అమ్మవారిని మనం ఆవాహన చేస్తామండి. ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం. కలశంలోనే మనం సత్యనారాయణ స్వామిని ఆవాహనం చేస్తాం. ఇక్కడ కూడా అంతే. అంతేగాని పైన ఒక బిందె పెట్టి, పైన ఒక చీర పెట్టి, మళ్ళా కింద దీనికే నువ్వు డెకరేషన్ చేసుకోవాలి. నువ్వు చేయదలుచుకుంటే, నీకు శక్తి, ఓపిక ఉంటే ఇక్కడ పెట్టినటువంటి అమ్మవారికే నువ్వు అన్నీ కూడా కట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు ఎన్ని అమ్మవారిని ఆవాహన చేసినట్టు అక్కడ? అంతే కదండీ! మీరే చెప్పండి ఒకసారి. కాబట్టి చక్కగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతోటి కల్పనలో ఏ విధంగా జరిగిందో, ఆ విధంగా చెప్పబడిందో మనం ఆ విధంగానే చేసుకోవాలి. ఈ విధంగా కలశం పెట్టుకొని చక్కగా మనం ఫస్ట్ వినాయకుడు ఏ పని చేసినా మనం వినాయకుడికి చేస్తాం గదా! అదే విధంగా పసుపుతో వినాయకుడిని చేసుకొని, చక్కగా పూజ చేసుకొని, పసుపుతో వినాయకుడిని పూజించి, ఆ తర్వాత అమ్మవారిని పూజించాలనమాట. మీ ఇంట్లో గనక ఏనుగులు బొమ్మలు గనుకుంటే అటొకటి, ఇటొకటి చక్కగా పెట్టుకోండి. ఒకవేళ ఏనుగులు లేవనుకోండి, పసుపు ముద్దలు చేసి పెట్టుకోండి. అటొకటి, ఇటొకటి చక్కగా పెట్టుకొని, చక్కగా అమ్మవారిని శాస్త్రోక్తంగా మామూలుగా ఆచమన్యం షోడశోపచార పూజ చేసుకొని, తర్వాత అమ్మవారి అష్టోత్తరం చెప్పుకొని, అష్టోత్తర శతనామావళి ఉంది కదా! ఓం ప్రకృతి చేయని మహా ఎందుకంటే చూడండి అమ్మవారి నామంలోనే ఓం ప్రకృతి చేయని మహా అంటే ప్రకృతికి విరుద్ధమైనటువంటి పనులు మనం చేయకూడదు. అమ్మవారి ప్రకృతి స్వరూపం. ఒకవేళ ప్రకృతికి విరుద్ధమైనటువంటి పర్యావరణాన్ని నాశనం చేసేటువంటి కృత్యాలు కనుక మనం చేసినట్లయితే వికృతి. అమ్మవారు తన యొక్క వికృత రూపాన్ని చూపిస్తుంది. ప్రళయాన్ని సృష్టిస్తుంది. కాబట్టి మనం అమ్మవారిని ప్రకృతి పరంగానే చక్కగా పర్యావరణానికి హాని కలగకుండా ఉండేట్లు పూజించాలన్నమాట. ఇది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి ఒక వైజ్ఞానిక విషయం. అంతేగాని మనకుంది కదా అని చెప్పి పిచ్చి పిచ్చి ప్లాస్టిక్‌వి అవి ఇవి తెచ్చేసి డెకరేషన్ చేసి తర్వాత అవన్నీ పక్కన పడేస్తే ఏమవుతుందండి? నదుల్లో పడేస్తే నదులు కలుషితం అయిపోతాయి. భూమిలో కలవు. పర్యావరణం, వాతావరణం ఇప్పటికే కలుషితం అయిపోయి అందరం బాధపడుతున్నాం అని చెప్తున్నాం గానీ, మళ్ళీ అవే ఉపయోగిస్తున్నాం మనం అందరం గూడా. కాబట్టి పర్యావరణానికి హాని కలగనటువంటి రీతిలో అమ్మవారిని చక్కగా పూజ చేసుకోండి. ఆ తర్వాత కథ చదువుకోండి. మీకు తెలిసిందే కథ అనేటువంటిది. ఈ విధంగా మీ శక్తి కొలది పిండి వంటలు ఇవన్నీ కూడా ఒకళ్ళు చెప్పేటువంటివి కాదండి. ఆర్భాటాలకు పోకుండా రూ. 150, రూ. 200 కూడా పూజ చేసుకోవచ్చు. లేదా శక్తి ఉంటే రూ. 5,000, రూ. 10,000 కూడా చేసుకోవచ్చు. ఇదంతా కూడా మన మనసుకి, మన శక్తికి సంబంధించింది. భగవంతుడు భక్తికి లొంగుతాడు గానీ ఆడంబరానికి లొంగడండి. మనకు తెలుసు కదా! రుక్మిణీదేవి చిన్న తులసి దళం పెడితే ఆయన తొలుతూగాడు. సత్యభామ 7 బారులు బంగారం తెచ్చినా కూడా ఆయన సరితూగాడు. సరితూగలేదు కదా! కాబట్టి పరమాత్మ అనేటువంటి వాడు ఎప్పుడు కూడా దేనికి లొంగుతాడు అంటే భక్తికి మాత్రమే లొంగుతాడు. అయితే ఈ పూజను ఎవరు చేసుకోవచ్చు? ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చండి. పెళ్లి కానటువంటి వాళ్ళు చేసుకోవచ్చు, పెళ్ళైనటువంటి వాళ్ళు చేసుకోవచ్చు, భర్త లేనటువంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే లక్ష్మి ఎవరికి వద్దండి? వరలక్ష్మి. ఆమె లక్ష్మి అన్నింటిలో కూడా శ్రేష్టం. వర అనే దానికి అసలు అర్థమైందో తెలుసా అండి? వరాలిచ్చే తల్లనే కాదు. శ్రేష్టం సంస్కృతంలో అర్థమైందంటే శ్రేష్టమైనటువంటిది. అన్ని లక్ష్ముల కంటే కూడా శ్రేష్టమైనటువంటి లక్ష్మి ఎవరంటే వరలక్ష్మి. కాబట్టి వీళ్ళకి కూడా ఆ నోములోనే ఉంది పుత్ర పౌత్రాభివృద్ధి కలగాలి అని చెప్పి. పోనీ వాళ్ళకి ఈ జన్మలో ఇలా జరిగిందండి. ఎందుకంటే అనంతలక్ష్మి గారు చెప్పారు. వాళ్ళ గురువు గారు చెప్పారట. ఆచార్య ఎక్కిరాల కృష్ణమాచారి గారు. ఏమని అంటే వాళ్ళు చేసుకోవచ్చా అంటే, అమ్మ ఈ జన్మలో జరిగింది. వచ్చే జన్మకైనా వాళ్ళకి సౌభాగ్యం పడలేదా? మరి చేసుకోవద్దా? ఈ కర్మ అని చెప్తుంటారు కదా! పూర్వ జన్మలో ఏం చేస్తావు? ఈ జన్మలో అనుభవిస్తున్నావు అని చెప్తుంటాం కదా మన పెద్దవాళ్ళు. కర్మ సిద్ధాంతాన్ని చెప్తారు కదా! కాబట్టి మనం ఈ జన్మలో అయినా మంచి పనులు, మంచి పూజలు చేసుకుంటే కదా మళ్ళీ వచ్చే జన్మకైనా మనకు సౌభాగ్యంగా ఉండాలంటే. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఇది నేను చెప్పిన మాట కాదండి. ఆవిడ చెప్పింది. గరికపాటి నరసింహారావు గారు చెప్పారు. వద్దిపర్తి పద్మాకర్ గారు చెప్పారు. వీళ్ళందరూ కూడా చెప్పినటువంటి మాటనే నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళలాగా నేను అన్ని పురాణాలు చదవలేదు, అన్ని శాస్త్రాలు నాకు తెలియదు. కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి విషయాలు వాళ్ళు మహానుభావులు, పండితులు. కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. అంతే కదా! లక్ష్మి అసలు జనరల్‌గా ఆలోచిద్దాం. లక్ష్మి ఎవరికి వద్దండి? ఎవరికైనా అది ఉంటేనే కదా బతకగలుగుతారు. మన జీవనాన్ని దైనందిన జీవితాన్ని కొనసాగించాలంటే లక్ష్మీదేవి అవసరమే కదా! కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పూజని నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఇక లక్ష్మీదేవి ఎవరిని అనుగ్రహిస్తుంది అంటే, మనమేదో ఆడంబరంగా అట్లా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహించదండి. చారుమతిని ఎలా అనుగ్రహించింది? ఆమె భర్తని ఎంతో దైవంతో సమానంగా సేవించేది. అత్తమామల్ని ఎంతో భక్తితో సేవించేది. ఇరుగు పొరుగు వాళ్ళందరితో చాలా మర్యాదగా ఉండేది. అంటే ఆమె యొక్క ప్రవర్తనకి, ఆమె యొక్క పాతివ్రత్యానికి మెచ్చి
లక్ష్మీదేవి ఆమెకు అంతే కదా! లక్ష్మీదేవి చారుమతికి మాత్రమే ప్రత్యక్షమైంది. మనకేం ప్రత్యక్షం కాలేదు కదండీ అమ్మవారు. కాబట్టి స్వప్నంలో అయినా సరే ఆమెకు చెప్పింది కాబట్టి దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, మనం కూడా చారుమతి దేవి లాంటి ప్రవర్తనని కలిగి ఉండాలి అనేటువంటిది ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క మహిళ ఈ నోము ఎవరైతే ఆచరిస్తున్నారో, ఆచరించినటువంటి వాళ్ళు కూడా ఈ ప్రవర్తనని అలవరుచుకోవాలి. అప్పుడే వాళ్ళ ఇల్లు స్వర్గ సౌఖ్యాలతోటి ఆనందోత్సాహాలతోటి వెలువిరుస్తుంది. ఎందుకంటే స్త్రీ అనేటువంటిది సమర్థవంతంగా ఉన్నప్పుడే ఆ గృహం శోభిస్తుంది, రాణిస్తుంది. అది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. కాబట్టి మనందరం కూడా ఈ వ్రతం చేయడానికి ముందర చారుమతి దేవి లాంటి ప్రవర్తనని అలవాటు చేసుకోవాలి. అలా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఇంకా ఆమె చూడండి, ఆమెలో స్వార్థం ఏమైనా ఉందా? ఇప్పుడు ఎవరైనా సరే ఒక విషయం మనకు చెప్పారనుకోండి, ఒక మంత్రమో, తంత్రమో ఇది చేస్తే వస్తుందని మనమైతే గబక్కన ఏమనుకుంటాం? జనరల్‌గా నేను చెప్తున్నా, అందరూ అనుకుంటారని కాదు. జనరల్‌గా ఇది ఎందుకులే మనమే చేసుకుందాం అనుకుంటాం. కానీ ఆవిడ అమ్మవారు తనకు స్వప్నంలో కనిపించినటువంటి ఆ వృత్తాంతాన్నంతా కూడా వెంటనే ఇరుగు పొరుగు వాళ్ళతోటి, బంధువులతోటి, మామగారితోటి ఫస్ట్ మామగారికి చెప్పింది, భర్తకు చెప్పింది. తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళందరితోటి చెప్పింది. ఈ విధంగా నాకు అమ్మవారు కల్లో కనిపించిందని. అప్పటినుంచి వాళ్ళందరూ అంటే ఆమె సహృదయ చూడండి. నాతో పాటు అందరూ బాగుండాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం ఏం కోరుకోవాలంటే అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. దీన్ని మనం కోరుకోవాలి. ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ లక్షణాల్ని చిన్నప్పటి నుంచే పిల్లలకు కూడా నేర్పాలండి. నేర్పితేనే వాళ్ళకి విశాల భావాలనేటువంటివి అలవాటవుతాయి. అంతేగాని ఏదో నేను చేసేయాలి, నేనే బాగుండాలనేటువంటి విషయాన్ని మాత్రం ఎప్పుడూ అనుకోకూడదు. అది మనం చారుమతిని చూసి నేర్చుకోవాలి. చూడండి, ఆమె యొక్క మంచి ప్రవర్తన కుటుంబంలో ఒక స్త్రీ అనేటువంటిది ఎలా ఉండాలి, భర్తతో ఎలా ఉండాలి, అత్తమామలతో ఎలా ఉండాలి, ఆడపడుచులతో ఎలా ఉండాలి, ఇరుగు పొరుగు వాళ్ళతో ఎలా ఉండాలి, ఉన్నప్పుడే ఆ గృహం శోభిస్తుంది, ఆ స్త్రీ కీర్తిమంతురాలు అవుతుంది. కాబట్టి చారుమతి అలాంటి గుణాలు కలిగి ఉంది కాబట్టే మహాలక్ష్మి అమ్మవారు ఆమెకు ప్రత్యక్షమైంది. ఇంకా ఆమె అమ్మవారు నాకు చెప్పింది కదా అని చెప్పేసి ఆమె ఎవరికీ చెప్పకుండా ఉండలే. తన తోటి వాళ్ళకి, ఇరుగు పొరుగు వాళ్ళందరికీ కూడా చెప్పింది. అప్పటినుంచి వాళ్ళు ఎప్పుడెప్పుడు శ్రావణ మాసం వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారట. వచ్చిన తర్వాత చారుమతి తన గృహానికి అందరిని పిలిచి అందరితో కలిసి చక్కగా ఆ నోముని ఉదయం నుంచి ఉపవాసం ఉండి, ఎందుకు ఈ నోము సాయంత్రం నొయ్యాలి అంటారంటే, ఉదయం నుంచి అన్ని ఏర్పాట్లు చేసుకొని సాయంత్రం ప్రదోష సమయంలో నోచుకోవాలి. కాకపోతే కాలానుగుణంగా, కాలాన్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి మనం ఉదయం నుంచి తినకుండా ఉండలేం కదండీ ఏమి. కాబట్టి వీలైనంత వరకు మనం ఉదయాన్నే ఈ నోముని నోచుకుంటున్నాం ప్రస్తుత కాలమాన పరిస్థితులను బట్టి. అది కూడా తప్పేం కాదండి. ఎందుకంటే మన సాయంత్రం చాలామంది పేరంటాలు పిలుస్తుంటారు. సాయంత్రం నోము నోచుకునేది ఎప్పుడు? మన పేరంటాలు పిలిచి వాళ్ళందరికీ తాంబూలాలు ఇచ్చేది ఎప్పుడు? కాబట్టి దానికోసమనే ఈ మామూలుగా ఈ మధ్య సాధారణంగా అందరూ కూడా ఉదయాన్నే నోయడం జరుగుతుంది. కాబట్టి అది కూడా తప్పేటువంటి కాదు. ఆమె ఏం చేసింది? ఉదయం నుంచి అన్ని ఏర్పాట్లు చేసుకొని సాయంత్రం అందరితో కలిసి నోము నోచుకుంది. ఇంకా నోము నోచుకునేటప్పుడు అమ్మవారిని ఎట్లా పెట్టాలి? మనం ఎట్లా పెడతాం? ఒక గోడకు పెట్టేస్తాం అమ్మవారిని. కాబట్టి మనం ప్రదర్శన ఏం చేస్తాం? మన చుట్టూ మనం తిరుగుతాం. ఆత్మ ప్రదర్శన ఆమె అట్లా చేయలే. మధ్యలో పెట్టి వాళ్ళ అమ్మవారి చుట్టూ ఒక ప్రదక్షిణ చేయంగానే వాళ్ళ కాళ్ళకి గల్ల గల్ల, చేతులకు బంగారు ఆభరణాలు అవన్నీ వచ్చాయి. రెండోది చేయంగానే ఇంకొన్ని ఆభరణాలు వచ్చాయి. మూడోది చేయంగానే వాళ్ళు వాళ్ళ ఇళ్ళకు పోవడానికి ఆ రోజుల్లో ఉండేటువంటి వాహనాలు రథ, గజ, తురగ, పద ఇవన్నీ వచ్చాయన్నమాట. కాబట్టి అమ్మవారిని ఎప్పుడు కూడా ప్రదక్షిణ చేయడానికి వీలుగా పెట్టుకోవాలి. వీలైనంత వరకు కుదిరితే, కుదరకపోతే చేసేదేం లేదండి మనం. దానికి మనం ఏం చేయలేం కదా! కాకపోతే కుదిరినటువంటి వాళ్ళు అమ్మవారిని కొంచెం ముందుకు జరిపి మధ్యలో పెట్టుకుంటే మనం చక్కగా అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేయొచ్చు. మనం చూడండి, ఇప్పుడు అసలు మామూలుగా జనరల్‌గా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నోమంటే ఈ ఆషాఢ మాసం నుంచి ఏం డెకరేషన్ చేయాలి? ఏం కొనాలి? డెకరేషన్ ఏందండి అమ్మవారికి? ఇంతకు ముందర చక్కగా ఎన్ని సంవత్సరాల నుంచి, కోట్ల సంవత్సరాల నుంచి ఈ నోము నోస్తూనే ఉన్నారు. వాళ్ళందరూ భక్తి శ్రద్ధలతోటి ప్రతిరోజు అమ్మవారిని పూజించాలి. అంతే కదా! మనం భగవంతుడిని నమ్ముకుంటే కుచేలుడు ఉన్నాడు. మీకు ఇంత ముందరే కథ చెప్పా. కృష్ణ పరమాత్మ నమ్ముకున్నాడు. ఆయనేం పరమాత్మను అడగలే నాకు డబ్బులిమ్మని. కాకపోతే ఆయన ఇచ్చినటువంటి అటుకుల ప్రీతితో తినే ఆయనకు అష్టైశ్వర్యాల్ని ప్రసాదించాడు. ఎందుకంటే కుచేలుని యొక్క ప్రవర్తన వల్ల. కుచేలుడికేం ఆశ లేదు. కృష్ణుడు గొప్పవాడు కదా, నాకు ఇచ్చేయి మొత్తం ఆస్తేనేం అడగల కుచేలుడు. కాబట్టి అదేవిధంగా అమ్మవారు కూడా మనం చేసేటువంటి ప్రవర్తన ద్వారా, మన యొక్క చర్యల ద్వారా, మన యొక్క భక్తిని మాత్రమే అమ్మవారు చూస్తుంది. చూస్తే తప్పకుండా ఆమె అనుగ్రహిస్తుంది మనల్ని. మనకి ఏమి ఇయ్యాలో ఏమి ఇవ్వకూడదో కూడా ఆమెకు తెలుసు. ఏది ఎవరికి ఏమి ఇవ్వాలో పరమాత్మకు తప్ప ఎవరికి తెలుస్తుందండి? మనకు తెలుస్తుందా? కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ చారుమతి లాంటి ప్రవర్తనను అలవాటు చేసుకొని చక్కగా మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి. ఇదిగో ఇది మన సాంప్రదాయం, ఇది మన ఆచారం, ఇది మన పద్ధతి. కనీసం ఆ రోజైనా మీ ఇంట్లో ఉండే పిల్లలకి, పెళ్ళైన అమ్మాయిలకైతే ఓ చీర కట్టుకోవడం నేర్పండి. కనీసం రోజు కట్టుకోకపోయినా కాలమాన పరిస్థితులను బట్టి మనం కూడా చెప్పలేము. కనీసం పండుగ రోజుల్లో అయినా సరే విశేషంగా చక్కగా చీర కట్టుకొని, కాళ్ళకు చక్కగా పసుపు రాసుకొని, మొహాన బొట్టు పెట్టుకొని, జడ వేసుకోండి. జుట్టు విరబోసుకోవద్దండి ప్రతి ఒక్కళ్ళు కూడా.
చక్కగా జడ వేసుకొని, తలలో పూలు పెట్టుకొని చక్కగా పూజ చేసుకోండి. ఇంకా ఈ వరలక్ష్మి వ్రతంలో ఇంకొక విషయం ఉంది. తోర పూజ అని ఉందండి. తోర పూజలో ఉంటాయి. 9 ముళ్ళుంటాయి దీనికి. తోర పూజ అనేటువంటిది. అదేవిధంగా మనం అమ్మవారి పూజ చేసేటప్పుడు ఫస్ట్ అంగ పూజ ఉంటుంది. ప్రారంభంలో అష్టోత్తరానికి ముందర అంగ పూజ చేస్తాం. ఓం చెంచలాయ నమః. అమ్మవారు చెంచనం. లక్ష్మి ఎప్పుడు ఒక చోట స్థిరంగా ఉండదు. ఉంటుందా చెప్పండి? మనం కూడా రోజు ఎంతో కొంత డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం. అమ్మవారు అంటే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు. చెంచలాయ నమః అంటే ఏంటంటే పాదవ పూజ చేయాలి. అమ్మ నువ్వు పోవద్దు. నువ్వు అసలే చెంచల మనస్కురాలు అని అమ్మవారి పాదాలను గట్టిగా పట్టుకోవాలట ఫస్ట్ అంగ పూజ చేసేటప్పుడు. ఆ విధంగా మనం భావించుకోవాలి. తర్వాత చపలాయ నమః అంటే జారుని పూజ్యం. జారుని అంటే మోకాళ్ళు. ఆమె వెళ్ళిపోతుందేమో పాదాన్ని మోకాళ్ళను పట్టుకోవాలి. ఈ విధంగా అమ్మవారి యొక్క అంగ పూజ చేసుకొని, తర్వాత అష్టోత్తరం చేసుకొని, తర్వాత ధూపదీప నైవేద్యాలన్నీ బట్టి తోరం ఉంటుంది. 9 ముళ్ళనమాట. కమలాయ నమః ప్రథమ గంధిం పూజయామి అని చెప్పి ఈ 9 ముళ్ళు అనేటువంటివి ఎందుకు పెట్టారంటే అండి, ఫస్ట్ 3 ముళ్ళు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనం మంచి ఎండలోకి పోయొచ్చామనుకోండి, అబ్బా! ఏసీ యేసుకుంటే ఏమనుకుంటాం? అబ్బా! హాయిగా ఉందబ్బా! అనుకుంటాం. కాసేపయ్యాక ఒరేయ్! చలి పుడుతుందిరా కొంచెం తగ్గించు అని చెప్తాం మనం. అంటే ఆ సుఖం అనేటువంటిది కొంతవరకే శాశ్వతమైనటువంటి సుఖం కాదనమాట. అదేవిధంగా అమ్మవారి యొక్క ఈ 9 ముళ్ళు 9 నామాల్లో గూడా మొదటి 3 కాస్త ఆనందాన్నిస్తాయి మనకి. తర్వాత వచ్చేటువంటి 3 నామాలు మనకి మానసిక ఆనందాన్నిస్తాయి. అబ్బా! అమ్మవారి పూజ చేసాం, చక్కగా అమ్మవారి దీపాలు వెలిగించాం, చక్కగా పట్టు చీర కట్టుకున్నాం, చక్కగా పూజ చేసుకున్నాం. అబ్బా! అమ్మవారిని చూస్తే చాలా ఆనందం మనసుకు ఆనందం, శారీరక ఆనందం కాదు. తెలియకుండా మన మనసుకి ఆనందం కలుగుతుంది. అది కూడా కాసేపే శాశ్వతమైనటువంటి ఆనందం కాదు. మిగతా 3 ఉన్నాయే బ్రహ్మానందం. నువ్వు చేసినా చేయకపోయినా అమ్మవారి యొక్క రూపం ఎప్పుడు మనసులో రమిస్తూ ఉంటుందే దాన్ని బ్రహ్మానందం అంటారనమాట. కాబట్టి దాంట్లోనే ఆ అమ్మవారి యొక్క 9 ముళ్ళ యొక్క అంతరార్థం ఏందంటే అది అనమాట. చివరికి మనం ఏ స్థితికి చేరుకోవాలి? బ్రహ్మానందాన్ని పొందేటువంటి స్థితికి చేరుకోవాలనమాట. శారీరక ఆనందం నుంచి మానసిక ఆనందాన్ని పెంపొందించుకోవాలి. మానసిక ఆనందాన్ని నుంచి బ్రహ్మానందానికి ఎదిగేటువంటి స్థాయికి మనం చేరుకోవాలనమాట. ఇది ఆ వరలక్ష్మి వ్రతంలో ఉండేటువంటి తోర పూజ. 9 ముళ్ళు, 9 పోగులేసుకుంటారు. తోరాలు 9 ముళ్ళేసుకుంటారు. ఒకటి అమ్మవారికి 9 తోరాలు పోసుకొని ఏం చేస్తారండి, వచ్చినటువంటి వాళ్ళని బట్టి, వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళని బట్టి ఎన్ని తోరాలు కావాలో అన్ని తోరాలు పోసుకొని ఒక్కొక్క ముడికి అంటే గ్రంథి అంటే ముడి అనమాట. ఒక్కొక్క ముడికి ఒక్కొక్క పువ్వును పెట్టి 9 ముళ్ళు వేసి తోరాలు కడతారు. ఇదంతా అయిన తర్వాత కజ్జదూకునే దానికి ముందరగానే తోరాన్ని కట్టుకొని భద్రామి దక్షిణహస్తే అని చెప్పి పుత్రపౌత్రాభివృద్ధించి దేహిమే నవసూత్రం సుఖప్ర చెప్పుకుంటారు కదా! అది చెప్పుకొని చక్కగా అమ్మవారి అక్షంతలు తీసుకొని కజ్జదూకొని తర్వాత అక్షంతలు అమ్మవారి మీదేసి మన శిరస్సు మీద కూడా యేసుకొని ఈ విధంగా వరలక్ష్మి వ్రత కథని సంపూర్ణం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కళ్ళని కూడా కోరుకుంటున్నాను. ఇంకా గనక మీకు వీలైతే ఆ రోజు చక్కగా ఒక హారతినివ్వండి. దానికి సంబంధించి నేను మీకు ఒక చిన్న షార్ట్ రూపంలో తెలియజేస్తాను. అది వరలక్ష్మి వ్రతం రోజే కాకుండా ఎప్పుడైనా శుక్రవారాల్లో చేసుకోవచ్చు. ఆ విధంగా గనక మీరు ఆ అమ్మవారికి గనక హారతి ఇచ్చినట్లయితే చాలా విశేషమైనటువంటి సుఖప్రదం, భోగభాగ్యాలు, శుభాలు మీ ఇంట వెల్లివిరుస్తాయి. కాబట్టి ఈ విధంగా మంచి మనసుతోటి, మంచి ప్రవర్తన అలవాటు చేసుకొని, చక్కగా రుక్మిణీదేవిలాగా భక్తి శ్రద్ధలతోటి ఆ అమ్మవారిని పూజించి ప్రతి ఒక్కళ్ళు గూడా ఆ వరలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని మనందరి మీద గూడా అమ్మవారు కురిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి.